నగరంలోని 24వ 66వ డివిజన్లలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరపున ఇంటింటి ప్రచారం నిర్వహించి ప్రజలను కలుసుకుని పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల వల్ల అన్ని వర్గాల ప్రజలకు జరిగిన లాభాలను ఆయన ప్రజలకు గుర్తు చేశారు. గత టీఆర్ఎస్ పాలనలో నగర అభివృద్ధికి తీసుకున్న చర్యలు, మౌలిక వసతుల కల్పన, తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్య రంగాల్లో జరిగిన పురోగతిని ఆయన వివరించారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటూ భవిష్యత్తులో కూడా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని, తద్వారా నగర అభివృద్ధికి మరింత బలం చేకూరుతుందని గంగుల కమలాకర్ ప్రజలను కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నాడు. కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ 2 సంవత్సరాలే నువ్వు 2 రూపాయల బిల్ల తెస్తే మేము ఓట్లు అడగవమని చెప్పి ఛాలెంజ్ చేసినాం. మేము 1600 కోట్ల రూపాయలు తీసుకొచ్చినాయి, జీవో కాపీలు ఇస్తాం, మేము చేసిన అభివృద్ధి పనులు చూస్తాం, మీకు చూస్తాం. నువ్వు 7 సంవత్సరాలలో 7 రూపాయలు కానీ కేంద్ర మంత్రిగా 2 సంవత్సరాలలో 2 రూపాయలు తెచ్చినా మేము శ్రీకాంత్ గారిని పోటీ చేయకుండా మేము వెళ్ళిపోతాం. ఎవరి 2 రూపాయలు అంటే ఎవరు తెచ్చి 2 రూపాయల కాపీ ఇవ్వంటే ఇంతవరకు కాపీ మళ్ళీ మీదికి తిడతాడు. నిన్న ఒక కాగితం పంపించు, ఇంటింటికి ఒక పత్రం పంపిండు. ఈ పత్రంలో నేను తెచ్చే చూసుకోవా, ఏ గంగులా నువ్వు మూటములు చదువుకోపో అన్నాడు. ఏ ఉద్దేశిండ్రో నేను చదివిన ఏమి లేదు. ఈ గాంధీ బొమ్మ నేను పెట్టించిన అంటాడు. గాంధీ బొమ్మ పెట్టితే మరి కొబ్బరికాయ రాలేదు. నువ్వు గాంధీ బొమ్మ నువ్వే ఇనేగ్రేట్ చేస్తే నువ్వు కొబ్బరికాయ కొట్టాలి కదా. మరి మేమే ఇనేగ్రేట్ చేసినాం కదా. ఈ రోజు కరీంనగర్ లో ఏ రోడ్డు చూసినా నేనే తెచ్చిన అంటున్నావు. ఏ ఒక్కరు కొబ్బరికాయ కొట్టినావు నువ్వు? లేదు. ఇంకొక దృశ్యం ఏంటంటే ఈయన కార్పొరేటర్ ఉన్నప్పుడు ఒక శాంక్షన్ రోడ్డు నేనే తెచ్చిన అంటాడు. అంటే ఎంత మోసం, దొంగ మాటలు మాట్లాడుతాడు. ఆ ఒక్క పాంప్లెట్ చూస్తే మొత్తం కూడా కేసీఆర్ ఇచ్చిన పథకాలు నేను తెచ్చిన అంటాడు. లాస్ట్ ఎట్లయిందంటే వాళ్ళకు పుట్టిన బిడ్డ నా బిడ్డ అనే పరిస్థితి వచ్చింది. ఒప్పుకుంటారా? నీ గాళ్ళ బిడ్డ నా బిడ్డ అంటే ఒప్పుకుంటావా? నేను తెచ్చిన పైసలు, కేసీఆర్ ఇచ్చిన పైసలు 1600 కోట్ల రూపాయలు మేము రోడ్లు ఎత్తే నేను తెచ్చిన. అదృష్టం కేబుల్ విద్యుత్ నేను తెచ్చిన లేదు. కేబుల్ విద్యుత్ నేను తెచ్చిన అంటే అంటే బండి సంజయ్ గారు గుర్తుపెట్టుకోండి, నిజంగా నువ్వు తెస్తే ఆ జీవో కాపు పోనీ మంత్రిగా 2 సంవత్సరాలు కదా, ఒక్క కరీంనగర్ తెచ్చిన జీవో కాపు చూపించు, మళ్ళీ పోటీ నుంచి తప్పుకుంటామని చెప్తానే ఉన్నాం. కానీ ఈ రోజు చేసే పరిస్థితి లేదు. అందుకే మా ఆడబిడ్డలారా, మా అన్నదమ్ములారా, చూటా బీజేపీ ప్రభుత్వము చూటా ఉన్నది. బండి సంజయ్ గారికి సూటిగా ప్రశ్న అడుగుతున్నా, ఒకటే ప్రశ్న. ఎవరైనా ఉంటాడు వాడు వీడియో పంపి కేబుల్ బ్రిడ్జ్ సౌత్ ఇండియా ఫస్ట్ టైం కేబుల్ బ్రిడ్జ్ 2.5 సంవత్సరాల కంప్లీట్ చేసినాం. 2.5 సంవత్సరాల కంప్లీట్ చేసిన లైట్లతో 2.5 సంవత్సరాల లైట్లు చేసినాం. ఈ రోజు కేంద్ర, అది రాష్ట్ర ప్రభుత్వం నిధులతో తెచ్చాం. ఈ రోజు మరి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఎంపీ కదా, దిగరుండపల్లి పోయే రోడ్డు, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ 6 సంవత్సరాల కంప్లీట్ చేయలేకపోతున్నాడు అంటారా?